మిత్రులారా, మనకు ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ అనేది ఒక క్వశ్చన్ మార్క్, ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉద్యోగుల పాలిట ఒక వింతగా మారిపోయింది. ఎందుకంటే మనం గతంలో ఈ ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎన్ని అప్లికేషన్లు, దాదాపుగా 17,50,000 అప్లికేషన్స్ వచ్చినాయి, దాన్ని పెండింగ్లో పెట్టి చివరికి మొన్న జనవరి 18 రోజు ఈపీఎఫ్ పెన్షన్ హయ్యర్ పెన్షన్ ఫార్ములా మీద వివాదం ఉండే. మొత్తానికి ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ సెంట్రల్ ఈపీఎఫ్ ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ ఎవరైతే ఆప్షన్ ఇచ్చినారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈ ప్రోరాటా బేస్ మీదనే, అంటే పార్ట్ ఏ పార్ట్ బిగా, అంటే 1/9/2014 కంటే ముందు ఒక ఫార్ములా, 1/9/2014 తర్వాత ఒక ఫార్ములా, అంటే పెన్షనబుల్ శాలరీ తీసుకొని ఈపీఎఫ్ ఫిక్స్ చేయాలని, ఈపీఎఫ్ను ఫైనల్ చేయాలి, అంటే ఈపీఎఫ్ పెన్షన్ని ఫైనల్ చేయాలి హయ్యర్ పెన్షన్ అని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అప్లికేషన్స్ స్క్రూటినీ జరుగుతూ ఉన్నది. ఈ క్రమం లోపల ఉన్నట్టుండి చాలా రీజనల్ కమిషనర్స్ అసలు కారణాలు ఏందో కూడా చెప్పకుండా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అసలు మనకు ఆన్లైన్ అప్లికేషన్లు చూస్తే రిజెక్టెడ్ అని వస్తుంది, రిజెక్టెడ్ బై ఈపీఎఫ్ఓ అని వస్తున్నది. అంటే రిజెక్ట్ ఎందుకు చేసేదో కూడా వాళ్ళు డాక్యుమెంట్ రూపంలో మరి అభ్యర్థులకు ఇవ్వడం లేదు, మెంబర్స్కి ఇవ్వడం లేదు. మరి వాళ్ళు చెప్తున్నటువంటిది ఓవరాల్గా ఏంటంటే, ఒకసారి అప్లికేషన్ రిజెక్ట్ అయిందంటే రిజెక్టే, దాని సంగతి ఇంకా ఇక్కడ రీజనల్ కమిషనర్ చేసేది కూడా ఏం లేదు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో పనిచేస్తున్నటువంటి అప్లికేషన్స్, వేలాది అప్లికేషన్లు యూనిలాటరల్గా రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఎంప్లాయర్స్ కొంత సమాచారం ఇవ్వలేదని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఏదైనా కూడా ఇటు ఎలక్ట్రిసిటీ కానీ, ఆర్టీసీ కానీ, ఇతరతర పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో చాలా, అంటే చట్ట ప్రకారమే, ఈపీఎఫ్ చట్ట ప్రకారమే రికవరీ జరుగుతూ ఉంది, చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. దాని మీద ఇంకా అనేక అనుమానాలు పెట్టేసి రిజెక్ట్ చేస్తామంటే కుదరదు. మరి రిజెక్ట్ అయిన అభ్యర్థులలో ఆందోళన ఉన్నది. ఒకవైపు ఏమో ఈ హయ్యర్ పెన్షన్ ఫార్ములా మార్చడం వల్ల రావాల్సిన పెన్షన్లో 35%, 40% తగ్గిపోతుంది. అసలు అభ్యర్థులే గందరగోళంలో అయిన పరిస్థితిలో ఉన్నారు. అసలు యాక్సెప్ట్ చేయాలన్నా లేదా, హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ పెట్టినాం కానీ డిమాండ్ నోటీస్ వచ్చిన వాళ్ళు అసలు ఇస్తే మంచిదా, ఇవ్వకపోతే మంచిదా. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మనకు బయట వడ్డీ చూసుకున్నట్లయితే 50 లక్షలు, 1 కోటి రూపాయలను ఈపీఎఫ్ బోర్డులో పెట్టేసి పెట్టడం లాభమా నష్టం అనేది ఒక తర్జన పడుతున్న సమయంలో ఇదే అదనుగా ఇవాళ రీజనల్ కమిషనర్స్ పెద్ద మొత్తంలో, పెద్ద సంఖ్యలో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు అప్లికేషన్స్. అది నిజంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ, లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇమీడియట్గా స్పందించాలి. ఎందుకంటే గతంలోనే గైడ్లైన్స్ ఉన్నాయి. ఏదో చిన్న చిన్న సాకులు, కారణాలు చెప్పేసి ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ అప్లికేషన్స్ రిజెక్ట్ చేయొద్దు. కావాల్సిన ఇన్ఫర్మేషను సరైనంత సమయం ఇచ్చి తీసుకున్న తర్వాతనే ఫైనల్ స్టేజ్లో మాత్రమే రిజెక్ట్ చేయాలని చెప్పేసి మార్గదర్శకాలు ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్కి ఉన్నాయి. అయినప్పటికీ అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి 18 తర్వాత పెద్ద మొత్తంలో అప్లికేషన్లు స్క్రూటినీ చేస్తూనే పెద్ద మొత్తంలో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అందులో గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న అభ్యర్థులను కూడా హయ్యర్ పెన్షన్ అప్లికేషన్లు రిజెక్ట్ చేయడం అనేది ఇంకా అది చాలా ఇబ్బందికరంగా మారింది. అది మంచిది కూడా కాదు. దయచేసి వెంటనే రీజనల్ కమిషనర్స్ ఇమ్మీడియట్గా స్పందించి రిజెక్ట్ చేయకూడదు. పూర్తిగా విషయాన్ని చూసిన తర్వాత మాత్రమే రిజెక్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి రిజెక్ట్ అయిన అభ్యర్థులు ఏం చేయాలంటే, ఇమీడియట్గా మీ యొక్క సంస్థల యాజమాన్యాలను అప్రోచ్ కాండి. మీ యాజమాన్యాల ద్వారా ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్ కలిసి మరొక రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళు ఇమీడియట్గా మళ్ళీ ఢిల్లీకి పంపించి, ఈపీఎఫ్ సెంట్రల్ ఆర్గనైజేషన్ పంపించి అనుమతి తీసుకున్న తర్వాతనే చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక ఒకసారి రిజెక్ట్ అయితే రిజెక్టే అంటున్నారు. మరి అది నిజంగా కూడా విచిత్రమైన పరిస్థితే. ఇంకా నిజంగా కూడా హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ పెట్టుకొని హయ్యర్ పెన్షన్ ఆప్షన్ కోసం ఉన్నవాళ్ళు, వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు, వేచి చూస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళ అప్లికేషన్ కనుక రిజెక్ట్ అయినట్లయితే ఇమీడియట్గా మీ యాజమాన్యాలను అటు ఈపీఎఫ్ను సంప్రదించండి. లేనట్లయితే మళ్ళీ లీగల్గా ప్రొసీడ్ కావాల్సినటువంటి అదొక చివరి ఆప్షన్గా తీసుకొని ముందుకెళ్లాలని తెలియజేస్తున్నాం. మన గతంలో అసలు ఏది లాభం సార్, ఏది నష్టం అంటే కూడా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆల్రెడీ రిటైర్మెంట్ తీసుకొని ఉన్నారో వాళ్ళంతా కూడా హయ్యర్ పెన్షన్కి ప్రొసీడ్ అయితేనే మంచిది. తర్వాత 2010 తర్వాత ఎవరైతే ఈపీఎఫ్లో జాయిన్ అయినారో, 2010 నుంచి 1/9/2014 వరకు జాయిన్ అయినటువంటి ఉద్యోగులంతా కూడా హయ్యర్ పెన్షన్ ఆప్షన్ తీసుకుంటే లాభమే ఉంటుందనేది మేము చాలామంది మిత్రులతో డిస్కస్ చేసినప్పుడు చెప్తున్నారు. సరే, ఏదేమైనా మీకు నష్టమా లాభం అనేది మీరు 1కి 4 సార్లు దాన్ని బేరీజ్ వేసుకున్న తర్వాతనే మీరు ముందుకెళ్ళండి.
ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు అప్లికేషన్స్ రిజెక్ట్ అనేది పెద్ద అసలు ఇది ఇప్పుడు ఉద్యోగుల రైటుని తీసివేసినట్లయితుంది, అది తప్పు. ఎందుకంటే ఆ గతంలో ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత క్లియర్ కట్గా మార్గదర్శకాలు ఉన్నాయి. ఎవరైతే రీజనల్ కమిషనర్స్ను ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్ ఉన్నారో హయ్యర్ పెన్షన్ యొక్క అప్లికేషన్స్ని చిన్న చిన్న కారణాల చేత అది లేదని ఇది లేదని రిజెక్ట్ చేయకూడదు. మీకు కావాల్సిన సమాచారాన్ని సమయాన్ని అంతా కూడా తీసుకున్న తర్వాతనే అప్లికేషన్స్ స్క్రూటినీ చేయాలని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. మరి ఏదో ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చినాయి, ఆగమేఘాల మీద అప్లికేషన్లను వితౌట్ రీజనే లేకుండా, ఒక కన్సిడరబుల్ రీజన్ లేకుండా అప్లికేషన్స్ రిజెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. మరొకసారి ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు రిజెక్ట్ చేయకండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ప్రొసీడ్ కావాలని విజ్ఞప్తి చేస్తూ, ఒకవేళ ఎవరైతే రిజెక్ట్ అయిన అభ్యర్థులంతా కూడా ఇమీడియట్గా మీ యొక్క యాజమాన్యాలను అప్రోచ్ కాండి. యాజమాన్యాల ద్వారా ఈపీఎఫ్ రీజనల్ కమిషనర్స్కి లెటర్ రాపియండి. అట్లా కూడా కాకపోతే నెక్స్ట్ లీగల్గా కూడా మీరు ప్రొసీడ్ కావడానికి మీకు రైట్స్ నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ అంటే ఇప్పుడు ఇంకా కొంతమందికి ఒక పెద్ద ఇబ్బందులు ఏమిటంటే ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, కొంతమంది డిమాండ్ నోటీస్ తీసుకొని డబ్బులు కట్టేసి 6 నెలలు అయిపోయింది, 1 ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంకా హయ్యర్ పెన్షన్ ఫైనల్ కాలేదు. అంటే ఎవరైతే రిటైర్మెంట్ అయినలో వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ స్క్రూటినీ అయిపోవాలి. డిమాండ్ నోటీస్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టిన 1 నెల 2 నెలల 3 నెలలు మ్యాక్సిమం 3 నెలల లోపు వాళ్ళ యొక్క అప్లికేషన్ని ఫైనల్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి ఎరియర్స్ని ఇచ్చి పెన్షన్ ఫిక్స్ చేసినట్లయితే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ హయ్యర్ పెన్షన్ అని చెప్పి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇంకా పెండింగ్ పెడితే అసలు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీద ఉద్యోగులలో నిరాశ నిస్పృహలు పెరిగిపోతున్నాయి. అది మంచిది కాదు. ఎందుకంటే రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగికి చాలా అంటే ఎందుకంటే ఇప్పుడు పిల్లలు కానీ బాధ్యత, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా పెన్షన్ రావాల్సిందే, వస్తేనే జీవనం గడుస్తుంది. కాబట్టి ఒక సీరియస్గా తీసుకుని ఇది సోషల్ సెక్యూరిటీ మెజర్ అంటే సాంఘిక భద్రతకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం కానీ అధికారులు సీరియస్గా తీసుకొని అప్లికేషన్ రిజెక్ట్ చేయకండి మూకుమ్మడిగా. తర్వాత స్పెసిఫిక్ రీజన్ ఉన్నట్లయితేనే రిజెక్ట్ చేయండి. ఎవరైనా రిజెక్ట్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటే ఇమ్మీడియట్గా మీరు ఈపీఎఫ్ఓ కమిషనర్లను కానీ తర్వాత మీ యాజమాన్యాలను కలిసి మీకు మళ్ళీ అప్లికేషన్ను లైవ్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ, లేదంటే లీగల్గా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.